మీకు ఒక వింత సంఘం చెబుతాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. అదేంటంటే మనకి రీసెంట్గా మొహమ్మద్ షమీకి కోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది కదా. సో అదేంది, నువ్వు ప్రతి నెల కూడా మీ వైఫ్కి అలాగే మీ కూతురికి ప్రతి నెల ఇంత అమౌంట్ భరణ రూపంలో నువ్వు చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి మొహమ్మద్ షమీకి ఆదేశాలు జారీ చేసింది. సో దానికి మొహమ్మద్ షమీ కడతాడంటే ఖచ్చితంగా కడతాడు. ఎందుకు, ఒక పక్కన చూసుకుంటే అతనికి క్రికెట్లో ఒక మంచి ఇన్కమ్ వచ్చింది కాబట్టి ఆ ఇన్కమ్ని కొంచెం ఇటు పంపిస్తాడు, అది బాగానే ఉంది. కానీ రీసెంట్గా ఇటువంటి సిచ్యువేషనే మనకి మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిందనమాట. ఆ వ్యక్తికి ఎటువంటి జాబ్ లేదు, దాని తర్వాత ఎటువంటి ఇన్కమ్ సోర్స్ కూడా లేదు. సో మరి అతనికి చూసుకుంటే ఒక మాజీ భార్య ఉంది. ఆ భార్యకి ప్రతి నెల కూడా నువ్వు 6,000 రూపాయలు పంపించాలని చెప్పేసి కోర్టు ఆదేశాలు జారీ చేసిందనమాట. అయితే మరి దానికి మనోడు ఏం చేశాడు, అరే ఇట్లా కూలీనాలు పని చేసుకోవడం లేదంటే జాబులు చేయడం కాదు, మనం ఒకేసారి చోరీ చేసామనుకో, దొంగతనాల్లో ఒక దొంగతనం దొరికినా సరే మనకి సెట్ అయిపోయింది 4 రోజులు అని చెప్పేసి అతను దొంగతనాలు స్టార్ట్ చేశాడు అనమాట. సో మరి దొంగతనాలు స్టార్ట్ చేస్తే ఏం జరిగింది, పోలీసులు పట్టుకుంటారు కదా. సో ఇప్పుడు అదే విధంగా పట్టుబడ్డాడు. సో ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. సో మరి ఇన్సిడెంట్ చూశారు కదా, ఇటువంటి వింత సంఘటనలు. సో మరి చూసిన తర్వాత మరి మీకేమనిపిస్తుంది, అతను చేసిన దాన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేసేయండి.